మనం ఇంట్లో కానీ, వర్క్ ప్లేస్‌లో కానీ, ఆఖరికి పిల్లలు బుక్స్‌లో కూడా పెట్టుకునే ఈ పీకాక్ ఫెదర్ అంటే నెమలి పించం. ఇన్ని చోట్ల ఈ నెమలి పించం పెడుతున్నాము అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనందరికీ తెలిసిందే కదా! సో, అట్లానే ఈ గణేష్ చతుర్థికి కూడా ఈ నెమలి పించాలతో చాలా స్పెషల్ ఉందన్నమాట. అందుకని ఈరోజు నేను ఈ నెమలి ఈకలతోటి వెనక డెకరేషన్ చేస్తున్నాను. అసలు మనం ఈ నెమలి పించం అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఒక పాజిటివిటీ, ఒక కామ్‌నెస్ అట్లాంటి మైండ్‌ని ఇస్తుందనమాట ఈ పీకాక్ ఫెదర్స్‌ని. చిన్నప్పుడు అనేవాళ్ళు కదా! మనం గనక సరిగ్గా ఏ సబ్జెక్ట్ రాకపోతే ఆ సబ్జెక్ట్ బుక్‌లో ఈ పీకాక్ ఫెదర్స్‌ని పెట్టుకుంటే ఆ సబ్జెక్ట్‌లో షైన్ అవుతాము అనేసి. సో, అట్లానే ఈ వినాయక చవితి కూడా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మనకి ఏ ఆపద రాకుండా, మనకి ఏ పని చేసినా కూడా విఘ్నాలు రాకుండా ఫాస్ట్‌గా సక్సెస్ అవ్వాలి అని ఆ దేవుడిని ప్రే చేస్తాం కదా! వినాయకుడిని. సో, అట్లానే ఈ నెమలి పించాలు వినాయకుడికి అంత ఇష్టం అనమాట. అందుకని మనం ఈ వినాయక చవితి రోజు తప్పకుండా నెమలి పించం అనేది ఒక్కటైనా పెట్టాలి. సో, అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే ఇది మనకి మనశ్శాంతి, ఏదన్నా గ్రహాలకు సంబంధించిన దోషాలు అట్లాంటివన్నీ కూడా పోతాయన్నమాట. అందుకని ఈ పీకాక్ ఫెదర్‌ని వినాయక చవితి రోజు తప్పకుండా మనం వాడతాం. అట్లాంటి పీకాక్ ఫెదర్‌తో ఈ బ్యాక్‌డ్రాప్ డెకరేషన్ చాలా సింపుల్‌గా బావుంటుందనమాట. సో, ఇలా సింపుల్‌గా ఇట్లా ఫెదర్స్ పెట్టేసి ఫ్రంట్ వినాయకుడిని పెట్టి ఈ గరికతో నేను డెకరేట్ చేశాననమాట. సో, ఇన్ని ఈకలు పెట్టాను కాబట్టి నాకు అంత పాజిటివ్‌నెస్, అంత ప్రశాంతత రావాలి ఈ ఇయర్ అంతా అనేసి ఈ వినాయకుడిని ప్రే చేస్తున్నాను. ఎలా ఉంది ఈ సింపుల్ డీఐవై? మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నేను వినాయకుడిని చేసిన షార్ట్ పెడతాను. స్టే ట్యూన్ టు మై ఛానల్.